సార్ మూవీ చాలా బాగా చేశాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీ ఫ్యాన్స్ మేము అందరూ ఈ సినిమా చూసి గర్వపడతాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ సభాముఖంగా చాలా కష్టపడి చాలా కాలం వేసింది. ముఖ్యంగా కీరవాణి గారు అద్భుతంగా బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకి సభాముఖంగా నా కృతజ్ఞతలు. ఇక కెమెరామ్యాన్ కీరవాణి గారికి, మన కెమెరామ్యాన్ గారికి, ఇక్కడికి పిలవగానే వచ్చిన మంత్రివర్యులు అందరికీ, మన కర్ణాటక నుంచి వచ్చిన ఫారెస్ట్ మినిస్టర్, తర్వాత మన ఆంధ్ర నుంచి వచ్చిన మన సినిమాటోగ్రఫీ మినిస్టర్, తర్వాత మన డిప్యూటీ స్పీకర్, అందరికీ ధన్యవాదాలు. ప్రతి వారికి పేరు పేరున సినిమాలో చాలా కష్టపడ్డారు. అందరికీ సినిమా చూసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎదురు చూస్తున్నాం. ధన్యవాదాలు. జై మీడియా. ఒక్క నిమిషం సార్, ఇక్కడ తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు, ఆయన ఇప్పించారు. ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభాముఖంగా రేట్లు కూడా వచ్చాయి. స్పెషల్ షో కూడా వచ్చింది. థ్యాంక్ యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే జై మీడియా నిన్నటితో 10 సంవత్సరాలు విజయవంతంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక స్పెషల్ 1 minute వీడియో ప్లీజ్. శ్రీమంతుడితో మొదలుపెట్టినటువంటి వారి జర్నీ, RRR అండ్ ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా చేస్తున్న సందర్భంగా నరేంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. No guts, no glory. Innovations and infrastructure at one place. The wonderful sound system, everything, organization, excellent. చిన్న సినిమాకి మాత్రమే ఇంత పెద్ద స్థాయిలో ఎక్కడైనా పండుగ జరుగుతుందా అంటే ఒకే ఒక సంస్థ వల్ల జరుగుతుంది, అది జే మీడియా ఫ్యాక్టరీ. ఫంక్షన్ ఇంత అద్భుతంగా అరేంజ్ చేసిన జేబీ మీడియా నరేంద్ర గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. No guts, no glory. ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనైనా సరే ఇంత పెద్ద ఎల్ఈడీలు నేను ఎప్పుడూ చూడలేదమ్మా. These beautiful screens చూస్తున్నారు కదా, this is all by J Media Factory. ఈశ్వరా, జే మీడియాకి స్పెషల్ కంగ్రాచులేషన్. సెట్ డిజైన్ ఇస్ బ్యూటిఫుల్ సార్. వచ్చినప్పుడు నాకు సినిమా అట్మాస్ఫియర్ లో ఎంటర్ అయినట్టు అనిపించింది. ఎంత ఖర్చు పెట్టామని కాదు, ఎంత కంటెంట్ తో ప్రోగ్రామ్ ని అందించాము అనేది ముఖ్యం. అందులో ఎప్పుడు ముందుంటారు